హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ చరణ్ ఫ్రమ్ మెరాక్ ఇంటీరియర్స్. సో మోస్ట్లీ అందరూ ఇంటీరియర్స్ చేయించుకుంటున్నారు, కానీ ప్రాపర్ ప్లైవుడ్ నాలెడ్జ్ ఉండట్లేదా, ప్లైవుడ్ ఏది యూస్ చేయాలో అర్థం అవ్వట్లేదా? సో ఐఎమ్ హియర్ టు సజెస్ట్ యూ. మోస్ట్లీ ప్లైవుడ్లో 2 టైప్ ఆఫ్ గ్రేడ్స్ అవైలబుల్లో ఉంటాయి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి IS 710 గ్రేడ్. IS 710 గ్రేడ్ ఏదైతే ఉందో బీడబ్ల్యూపీ అని కూడా అంటారు. అండ్ దీంట్లో వచ్చేసి బాయిల్డ్ వాటర్ ప్రూఫ్ రెసిస్టెన్స్ అండ్ ఫైర్ రెసిస్టెన్స్. బీడబ్ల్యూపీ ప్లైవుడ్ ఏదైతే ఉందో లైక్ కిచెన్ ఏరియాస్లో అవ్వనివ్వండి అండ్ లైక్ వాష్రూమ్ ఏరియాస్లో అవ్వనివ్వండి యూజ్ చేయొచ్చు. సెకండ్ వచ్చేసి IS 303 గ్రేడ్. IS 303 గ్రేడ్ ఏదైతే ఉందో దీంట్లో మీరు 2 వెరైటీస్ ఆఫ్ ప్లైవుడ్ చూస్తారు, ఎంఆర్ అండ్ బీడబ్ల్యూఆర్. ఎంఆర్ ఏంటి, బీడబ్ల్యూఆర్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఎంఆర్ ఏదైతే ఉందో లైక్ అది నాన్ వాటర్ ప్రూఫ్ రెసిస్టెన్స్. ఇది అస్సలు అంటే అస్సలు ప్రిఫర్ కాదు ఇంటీరియర్స్లో, లైక్ అకార్డింగ్ టు మై సజెషన్. కానీ బీడబ్ల్యూఆర్ ఏదైతే ఉందో అది వాటర్ ప్రూఫ్ రెసిస్టెన్సే, కానీ ఫైర్ రెసిస్టెన్స్ అస్సలు కాదు. బీడబ్ల్యూఆర్ ఏదైతే ఉందో లైక్ కిచెన్ కానివ్వండి, లైక్ వాష్రూమ్స్లో కానివ్వండి, అక్కడ నాన్ ప్రిఫర్డ్. కానీ బీడబ్ల్యూఆర్ ప్లైవుడ్ ఏదైతే ఉందో లైక్ టీవీనిట్స్ ఏరియాస్లో, వార్డ్రోబ్ షెల్ఫింగ్స్లో అండ్ లైక్ నాన్ వాటర్ ఏరియాస్ ఏదైతే ఉంటుందో అక్కడ ప్రిఫర్ చేయొచ్చు. సో మీరు ఇప్పుడు IS 710 గ్రేడ్ గురించి, IS 303 గ్రేడ్ గురించి అయితే తెలుసుకున్నారు. కానీ ప్రైసింగ్ ఏదైతే ఉందో లైక్ కంపేర్ టు బీడబ్ల్యూపీ ప్లైవుడ్ ఏదైతే ఉందో కాస్త ఎక్స్పెన్సివ్గా ఉంటుంది కంపేర్ టు బీడబ్ల్యూఆర్ ఇన్ మార్కెట్. సో మీరు ఇలా లైక్ స్ట్రక్చర్ వర్క్ అయ్యేప్పుడు ప్లైవుడ్ పర్చేసింగ్ టైంలో ఇలా IS గ్రేడ్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మీరు ప్రాపర్ ప్లైవుడ్ సెలెక్షన్ అనేది చేసుకొని మీ స్ట్రక్చర్ వర్క్ ఏదైతే ఇంటీరియర్ వర్క్ చేయించుకుంటారో దాంట్లో పర్చేస్ చేయండి. ఇఫ్ కేస్ మీరు కనుక ఇంటీరియర్ డిజైనర్ని కనుక హైర్ చేసుకున్నట్టు అయితే సో వాళ్ళు మీకు క్లియర్గా ఇవన్నీ ఈ కైండ్ ఆఫ్ సజెషన్స్ అయితే పర్టికులర్గా ఇస్తారు. సో thank you. For more interesting interior related videos, please subscribe to our channel and support us. Thank you.